డాలస్ లో ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. 2000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాలస్ లో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించబోతున్నట్లు ఆర్వీవీఎస్ఎస్ ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ రోజు ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ హై స్కూల్ ఫ్రిస్కోలో అంగరంగ వైభోగంగా సీతారాముల వారి కళ్యాణం చాలా చక్కగా జరిగింది. అండ్ ఎస్పెషలీ గురువు గారు శ్రీ నరసింహమూర్తి గరుడాద్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. అయితే వీరి మాటల్లో విందాం, వీరు ఏమనుకుంటున్నారు, మీ మాటలు. అందరికీ నమస్కారము. రాముడు అంటే సుందరం. సుందరం అని ఎందుకన్నానంటే మన జీవితాలు, మానవ యొక్క జీవితము ఎలా నడవాలి నేర్పిన తల్లి తండ్రి అంటే రాముడు సీతాదేవి. ధర్మ మార్గంగా ఎలా నడవాలి అనేది ఆ త్రేతాయుగం నుండి ఇప్పటిదాకా ఆయన నడిచిన అడుగుజాల్లోనే మనం నడుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు రామనవమి రోజు ఇంత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం చేసుకున్నాము. ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళు దాదాపుగా దగ్గర 2500 మంది పైగా వచ్చారు. మన భారతీయులందరూ కూడా అందరూ ఇక్కడ కలిసి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఇంకొక కొత్త న్యూస్ ఏమిటంటే usdharma.org ఇన్ ధర్మ.org అని 2 వెబ్సైట్లు ఓపెన్ చేశారు. ఇందులో ఏంటంటే ఇన్ అంటే ఇండియన్, ధర్మలో డి అంటే డాలస్, హెచ్ లో హిందూ, ఆరులో అయోధ్య రామ మందిర్ అని ఏఆర్లు. కాబట్టి ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి రామాలయము అలాగే ఇక్కడ కూడా స్థాపించాలని సంకల్పించారు ఆర్వీవీఎస్ టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ ని తీసుకున్నాము. అది వచ్చే మాసంలో వైశాఖ మాసంలో ముందుగా గోశాలకు మనము ప్రారంభం చేయడానికి సంకల్పించామన్నమాట. ఫ్రిస్కో ఐఎస్డి వైస్ ప్రెసిడెంట్ అలానే ఫ్రిస్కో ఐఎస్డి బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న గోపాల్ పొన్నంగి గారు ఉన్నారు. TV9 వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఫ్రిస్కో నగరంలో ఆర్వీవీఎస్ఎస్ దేవస్థానం వారు చాలా మంచిగా సీతారాముల కళ్యాణం ఇక్కడ చేస్తున్నారు. చాలా బాగుంది. అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈ దేవాలయం వారు ఇక్కడ వ్యాన్ ఆల్స్టైన్ దగ్గరనే ఒక పెద్ద దేవాలయం కూడా సీతారాముల వారిది కడుతున్నారు. అయోధ్యలో రాముల వారి ఎలా ఉందో దేవాలయం అలాంటిదే అన్నమాట. ఈ దేవాలయం కడుతున్నందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము. ఈ రోజు మనతో పాటు ఫ్రిస్కో ప్రోటో మేయర్ జాన్ కీటింగ్ గారు ఇక్కడ రావడం జరిగింది చీఫ్ గెస్ట్ గా. జాన్, ఇన్ యువర్ వర్డ్స్ టెల్ us how do you feel about being here as part of this? It's incredible. Been invited before, and it's wonderful to be invited back again and to see this event grow. This wonderful celebration. It's a marriage celebration, a wedding for Lord Ram and Sita, and it's wonderful how this cultural event is here in Frisco. Very excited. సురేష్ మండవ గారు, వీరు మాటలో విందాం, వీరికి ఎలా అనిపిస్తుంది, మీ మాటలో చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ఈ భద్రాచల రాముల వారి కళ్యాణం చూసినట్టుగానే ఇలాగ ఫ్రిస్కోలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా TV9 వీక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఆర్వీఎస్ఎస్ టెంపుల్ వారు, నరసింహాచారి గరుడాద్రి గారు, అలాగే దాని వెనకున్నటువంటి చాలా మంది వాలంటీర్స్, అలాగే సపోర్ట్ స్పాన్సర్స్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనతో పాటు పవన్ ఉన్నారు. పవన్ గురుగారితో పాటు ఈ యొక్క కార్యక్రమం చాలా శాస్త్రోక్తంగా జరిపించారు. పవన్, మీ మాటలు చెప్పండి, మీకు ఎలా ఆనందం కలుగుతుంది? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అనే పదానికి ఇంకొక పదం ఏమైనా చెప్పాలి అంటే అది రాముడు అనే పదమే దానికి ఇంకా సరైన పదం. అటువంటి రామ కళ్యాణం ఇంకా అంగరంగ వైభవంగా అంటే ఎంతో మహోత్తరంగా జరగడం చాలా విశేషం. నూతన సంవత్సరంలో భాగంగా మొట్టమొదటిగా వచ్చేటువంటి శుభకార్యమే రామ కళ్యాణంతో ప్రారంభం. మనతో పాటు రమణ గారు ఉన్నారు. జై శ్రీరామ్. TV9 ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో రామాయణం గురించి చెప్పాలంటే ఈరోజు శ్రీరామనవమి రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామాయణం గురించి చెప్పాలంటే హిందూ ధర్మం అంటే అందరూ హిందూని ఒక రిలీజియన్ అనుకుంటారు, కానీ రిలీజియన్ కాదు. మన హిందూ ధర్మం అనేది మన జీవన నడవడి. ఆ జీవన నడవడి ఎలా ఉండాలి అని చెప్పేదే రామాయణం. ఎవరెవరికి ఏ రకమైన గౌరవం ఇవ్వాలి, ఎవరెవరు ఎట్లా నడుచుకోవాలి అనే చెప్పేదే రామగాథ. ఈ కార్యక్రమం ఈరోజు డాలస్ లో ఎంత ఘనంగా జరుపుకోవడం, పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా కోర్ వాలంటీర్ టీం మొత్తానికి అందరకు పేరు పేరున మా ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నా పేరు సమీరా శ్రీపాద. నేను డాలస్ ఫ్రిస్కో, మెకినీ అండ్ ఆబ్రీలో సంగీతం టీచర్ని. ప్రతి సంవత్సరం కూడా ఆర్వీవీఎస్ టెంపుల్ వారికి మేము ఇదే విధంగా పాడడం జరుగుతుంది. అందులో ఈ ఏడాది చాలా విశేషంగా జరిగిందండి. చాలా చక్కగా నిర్వహించారు. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆర్వీవీఎస్ టెంపుల్ వారికి, శ్రీ గరుడాద్రి నరసింహమూర్తి గారికి మా ధన్యవాదాలు. అయితే ఈరోజు ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో ఏదైతే సీతారాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవం జరిగిందని చెప్పడం జరిగింది. ఇందాక మూర్తి గారు చెప్పినట్టు అయోధ్య రాముని టెంపుల్ వ్యాన్హెస్టన్ లో రాబోతుంది. అది దాదాపు 10 ఎకరాల్లో చాలా పెద్ద ఎత్తున అయోధ్య ఫుట్ ప్రింట్ తో, అయోధ్య రాముని టెంపుల్ ఫుట్ ప్రింట్ తో ఇక్కడ రాబోతుంది. డాలస్ మెట్రోప్లెక్స్ లో ఇది ఇంకొక చరిత్ర క్రియేట్ చేయబోతుందని మూర్తి గారు చెప్పడం జరిగింది. వెంకట్ ములుకుట్ల, TV9, డాలస్, టెక్సస్.